ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రావచ్చు ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే చెప్పారు. ఏం జరిగింది అధ్యక్ష? అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతులు తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించే దానికోసం ఎవరికి ఎస్సీలలో కూడా చుచ్చుపెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఏం జరిగింది దానివల్ల? కోర్టు కొట్టేసిన దానివల్ల ఏం జరిగింది అధ్యక్ష? మరి అది కోర్టు కొట్టేస్తా ఉంది అని సంగతి, కోర్టు కొట్టేస్తాది అనే సంగతి తనకు తెలీదా? తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు?